మీరు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగే అలవాటు ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కొలంబియా యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ లో మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు బయటకు వచ్చాయి. 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో మీరు వాటర్ తాగితే దాదాపు 2.4 lakh మిలియన్ మైక్రో పార్టికల్స్ మీ బాడీలో చేరుతూ ఉన్నాయి. ఓకే, మేము ప్లాస్టిక్ బాటిల్స్ లో ఇప్పటి నుంచి తాగడం ఆపేస్తాము, మేము గ్లాస్ బాటిల్స్ లో తాగుతాము అని అన్న వాళ్ళకు కూడా ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే గ్లాస్ బాటిల్స్ లో ఇంకా అదనంగా 5 to 10 times హయ్యర్ లెవెల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయంట. అయ్యో, మరి గ్లాస్ బాటిల్లో ప్లాస్టిక్ ఉండదే అంటే ఆ క్యాప్ లో ఏదైతే యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ పాలిమర్స్ ఏవైతే ఉన్నాయో మనం తాగే పానీయంలో మైక్రో ప్లాస్టిక్స్ చేరుతా ఉన్నాయి. అంతేకాదండి, మనం తినే జంక్ ఫుడ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ అల్యూమినియం ఫాయిల్లోనో టెట్రా ప్యాక్స్ లో వచ్చే పాలు కానీ రకరకాల ప్లాస్టిక్ సంబంధించిన ఎన్నో మనం తీసుకుంటా ఉన్నాం. వాటిలో కూడా అంతకంటే ఎక్కువ దారుణంగా మన బాడీలో ప్లాస్టిక్స్ చేరుకుంటా ఉన్నాయి. ఒక స్టడీస్ లో క్లియర్ గా మన బ్రెయిన్ లో ఇప్పటికే ఆల్మోస్ట్ 6.5 grams ప్లాస్టిక్, అంటే ఆల్మోస్ట్ మనకు ఒక క్రెడిట్ కార్డ్ సైజ్ అంత ప్లాస్టిక్ మన బ్రెయిన్ లో చేరుకుందని చెప్పేసి స్టడీస్ చెప్తా ఉంది. అండ్ ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ మన జీర్ణకోశలో కానీ మన అవయవాల్లో కూడా చేరేసి విపరీతంగా ఇన్ఫ్లమేషన్స్ పెంచుతా ఉన్నాయి. ఎన్నో రకాల రోగాలు రుగ్మతలకు దారి తీస్తా ఉన్నాయి. మన శరీరంలో ఈ డయాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, టాక్సిక్ డయాక్సిన్స్ వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఆల్రెడీ ఉన్నట్టయితే అవి చాలా ఫాస్ట్ గా గ్రో అవడానికి హెల్ప్ అవుతున్నాయి, లేదా క్యాన్సర్ కూడా మూలం అవుతా ఉంది. ఈ అలవాట్ల వల్లనే క్యాన్సర్ 3వ అతిపెద్ద మరణాల కారణంగా మారుతా ఉంది. సో దయచేసి స్టీల్ బాటిల్స్ కానీ లేకపోతే కాపర్ బాటిల్స్ కానీ మడ్డుకు సంబంధించిన పాట్స్ కానీ వీలైనంత మటుకు మనం ప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ లేకుండా మన భవిష్యత్తు తరాలని మనని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చేసింది. సో అవాయిడ్ ప్లాస్టిక్.